తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. గర్భంలో ఉన్న శిశువు అన్నీ వింటుంటాడు, గమనిస్తుంటాడు. అయితే అది ఆత్మ యొక్క చైతన్యాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫస్ట్ బేబీకి ఇవ్వాల్సిన ముఖ్యమైనది ఏంటంటే ఈ జ్ఞానము అవన్నీ పక్కన పెట్టండి. వాటన్నిటికన్నా ముఖ్యమైనది తల్లి పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే పిల్లవాడు లోపల పీస్ఫుల్గా ఉంటాడు. తల్లి భయంతో, కంగారుతో, బాధతో, టెన్షన్తో, ఇరిటేషన్తో, కోపంతో, బాధతో, వేదనతో, దిగులుతో, అభద్రతాభావంతో, ఒంటరితనంతో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటే అవన్నీ పిల్లోడి మీద ఎఫెక్ట్ అవుతాయి. వాడి నాడీ మండలం మీద ముఖ్యంగా భయం అన్నిటికన్నా డేంజర్. అది వాడు లోపల ఎఫెక్ట్ అవుతాడు. కనుక ఇవ్వాల్సిన జ్ఞానం పక్కన పెట్టి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆలోచించండి. జ్ఞానం తర్వాత నేర్చుకుంటాడు, వాడు బయటకు వచ్చాక నేర్చుకుంటాడు. లోపల ఇవ్వాల్సిందేం లేదు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద సెక్యూరిటీ? ముఖ్యంగా ఎవరైతే ఆ బిడ్డను మోస్తున్నారో ఆ తల్లి చక్కటి సంగీతంలో గడపాలి. ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్తాను, ప్రపంచంతో పని లేదు. ఎప్పుడైతే బిడ్డ జీవం పోసుకున్నాడో ఇంకా తనకు ప్రపంచంతో పని లేదు. సంపూర్ణంగా తను, తన బిడ్డ, తన ఇల్లు అవన్నీ వదిలేసి కేవలం తను, తన బిడ్డ అంతే. ఇంక ఇల్లు, భర్త, అత్తగారు, వాళ్ళ మంచి చెడ్లు ఇవన్నీ వదిలేయాలి. ఎందుకంటే తను ఇప్పుడు ఒక పనిలో ఉంది, ఒక శిల్పం చెక్కుతుంది, ఆ పనిలోనే ఉండాలి. మీరు పూరి జగన్నాథుడు ఆలయం చూశారు ఎప్పుడన్నా? మీలో ఎవరన్నా పూరి జగన్నాథుడు ఆలయం చూస్తే మీకు అర్థమవుతుంది. శిల్పికి ఏకాగ్రత కావాలి. పూరి జగన్నాథుడు ఆలయం స్టోరీ ఏంటంటే, ఒక రాజు పూరి జగన్నాథుడు ఆలయం నిర్మించాలని తలపెడతాడు. అక్కడ విగ్రహాలు చెక్కడానికి ఒక ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. అతనే విష్ణుమూర్తి లేకపోతే దేవతలు, అది పక్కన పెట్టండి, అది ఎవరైనా కానివ్వండి. అతనేం అడుగుతాడంటే, నాకు ఏకాంతం కావాలి, నేను విగ్రహాలు చెక్కుతుండగా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు నన్ను చూడకూడదు. కనుక విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే ఆ విగ్రహం సరిగా రాదు. కనుక నన్ను ఒంటరిగా ఒక గదిలో పెట్టేయండి, నాకు కావాల్సినవి అన్నీ ఇచ్చేయండి, మీరు మళ్ళా 6 నెలల తర్వాత రండి అని రాజుగారికి చెప్తాడు. అలాగే అని చెప్పేసి ఆయనకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఏర్పాట్లు చేసిన తర్వాత ఆయన చెక్కుతూ ఉంటాడు. లోపల నుంచి టిక్కు టక్కు టిక్కు టక్కు సౌండ్లు వస్తుంటాయి. ఆయన పనిలో ఉన్నాడని ఎవరు కదిలించరు. కానీ మనం ఆత్రం ఆపుకోలేం కదా, మూర్ఖశిఖామణులు కదా జనాలందరూ. ఆ రాజు ఇంకా పెద్ద మూర్ఖశిఖామణి. ఆయన వెళ్ళి మధ్యలో సౌండ్ రాదు అంటే ఆయన ఏదో పెయింట్ వేసుకుంటాం, లేకపోతే ఇంకోటి ఆయన పనిలో అని ఉంటాడు. ఆయన ఇచ్చిన టైం 6 నెలలు లేకపోతే కొంతకాలం, అది పూర్తి కాలేదు. కానీ వీళ్ళకి టెన్షన్ ఆగలేదు, లోపల ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి మధ్యలో డోర్ తీస్తారు. డోర్ తీయగానే అది ఇంకా అతను డిస్టర్బ్ అయిపోతాడు. డిస్టర్బ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. అంతా అర్థమైపోతాడని కథలో ఉంది, అంటే మాయమైపోతాడు. సరే, ఎనీవే డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అవడంతో ఆ పూరి జగన్నాథుడి విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోయినాయి. అందుకే మీరు ఆ పూరి జగన్నాథుడి విగ్రహాలు కనుక చూస్తే వికారంగా ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు ఏం ఉండవు. విగ్రహాలు తయారు చేస్తూ మధ్యలో చెక్కమే చెక్కుతాడు అనమాట. అతను మధ్యలో వెళ్ళిపోతాడు. ఇక ఏం చేస్తాడో రాజు, వాటిని ప్రతిష్ఠించుకొని పని కానిస్తాడు. మీరు చూడండి, యూట్యూబ్లో కానీ, నెట్లో కానీ, గూగుల్లో కానీ సెర్చ్ చేయండి, పూరి జగన్నాథుడు విగ్రహాలు. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఇలా ముగ్గురు ఉంటారు అందరూ అక్కడ. ఆ ముగ్గురు విగ్రహాలు చాలా అసంపూర్ణంగా కనిపిస్తాయి మీకు. అలాగే దాని అర్థం ఏంటంటే, తల్లి కూడా అలా కడుపులో శిల్పాన్ని చెక్కుతున్న ఒక శిల్పి. ఆ తల్లిని డిస్టర్బ్ చేయకూడదు. ప్రతి మూర్ఖుడు తల్లిని అప్పుడే డిస్టర్బ్ చేస్తుంటారు. అదేంటో నాకు అర్థం కదా. ఈ లోకం నిండా మూర్ఖులు ఉన్నారు. అత్త రూపంలోనో, భర్త రూపంలోనో, ఆడపడుచుల రూపంలోనో చుట్టూతో ఉంటారు. అయితే ఆ తల్లి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళందరినీ మూర్ఖులు కాబట్టి వాళ్ళని ఏం చేయలేము ఇంకా.
తల్లి మురుగురాలు కాదు కదా. అందుకని తల్లి ఏం చేయాలంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎఫెక్ట్స్, వాళ్ళ మనసు నుంచి వచ్చిన భావతారంగాలు, వాళ్ళ తిట్లు, వాళ్ళ విమర్శలు, వాళ్ళ ఎక్కిరింతలు, లేకపోతే వాళ్ళ ఇతరాతర తల్లి తీసుకోకూడదు. ఎంత నమ్మకం ఉంటే లోపల బిడ్డ తయారవుతుంది. సృష్టికర్త దాన్ని చెక్కుతున్నాడు. ఇక్కడ పూరి జగన్నాథుడి ఆలయము తల్లి గర్భం, రాజు తల్లి. రాజు పని అది, సెక్యూరిటీ ఇవ్వాలి. లోపల శిల్పి పరమాత్ముడు, ఆ శిల్పం బిడ్డ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరన్నా గర్భవతులైన తల్లులుంటే వాళ్ళందరూ ఇది జాగ్రత్తగా వినండి. పూరి జగన్నాథుడి కథే మీ కథ కూడా. ఈ సృష్టిలో ఒక అద్భుతమైన బిడ్డను మీరు తయారు చేస్తున్నాడు లోపల పరమాత్ముడు. మీరేం చేయట్లా, మీరు చేస్తున్నారు అనుకుంటున్నారేమో. మీరు టైంకి తినడం, పడుకోవడం, అదే మీ పని. రెస్ట్, ఫుడ్, ఆ రెండే. లోపల పరమాత్ముడు చెక్కుతున్నాడు. లోపల పరమాత్ముడు ఒక బిడ్డను చెక్కుతున్నాడు, ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడు. కాపలాగా ఉండవలసింది ఎవరు? తల్లి. చుట్టూతో జనాలకు ఉత్కంఠ ఉంటుంది. లోపల ఏం చేస్తున్నాడు, బేబీ ఎంత బరువు ఉన్నాడు, లేకపోతే అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా, స్కానింగ్కి వెళ్దామా, ఈ పంచాయతీలన్నీ ఉంటాయి. రెండు బారసాలు చేద్దామా, లేకపోతే ఇవో ఉంటాయి చాలా, నాకు తెలియదు అవి. ఆ ఫార్మాలిటీస్ ఏవో చాలా ఉంటాయి ఆడవాళ్ళకి పాపం. ఇంకా చావగొడతారనమాట ఇంట్లో. ఎంత ఎంత బాధ పెడతారంటే, ఒక తల్లిని, బిడ్డ సృష్టించబడుతున్నప్పుడు ఒక గర్భవతిని మ్యాక్సిమం అందరూ టార్చర్ చేస్తారు. దాంతో ఆ ప్రభావం అంతా తల్లి మీద పడుతుంది, ఆ లోపల ఉన్న శిల్పి మీద పడుతుంది. ఆ శిల్పం మీద అసంపూర్ణంగా ఉంటుంది. అందుకని పుట్టే బిడ్డలు ఆరోగ్యంతో పుట్టరు. 9వ నెల ఫంక్షన్ చేయాలి, 8వ నెల ఫంక్షన్ చేయాలి, అది తీయాలి, ఈ దిష్టి తీయాలి, ఇవన్నీ పెట్టేస్తారు. ఎప్పుడు లేనట్టు అప్పుడే తగులు పెట్టుకుంటారు. ఇదిగో మీ అత్తగారు మొన్న పంచదార చిలకలు పంపలేదు, లేకపోతే మీ అమ్మ ఎలా చేసింది, ఏం పంచాయతీలు నడుస్తాయో వీళ్ళల్లో. ఆడపిల్ల పుడితే నేను చంపేస్తాను, మగపిల్లవాడు పుట్టాలి, ఏంటో ఏం చేతిలో ఉన్నట్టు. బేజం వేసినోడు వాడు, గర్భవతి ఈమె, ఇద్దరు పాత్రదారులే. ఆడపిల్ల పుడితే పాపం ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఆడపిల్లని కంటే పుట్టింటికి పంపించేవాళ్ళు. ఎంత హేయమైందో సమాజం. కనుక గర్భవతులైన స్త్రీలకి ఇవ్వాల్సింది, ఆ లోపల ఉన్న బిడ్డకి మీరేం చేయక్కర్లేదు, నథింగ్. వాడి దగ్గరికి దరిద్రం వెళ్లకుండా మీరు చూడాలి, ఇది మీరు చేయాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, వాడికి సంగీతం పెట్టండి, చక్కగా సంగీతంలో ఉండాలి తల్లి ఎప్పుడు. పూరి జగన్నాథుడి ఆలయాన్ని సంరక్షించవలసిన రాజు సంరక్షించకపోగా ప్రజల ఉత్కంఠంతా తన మీద పెట్టుకొని తలుపులు తీస్తే ఆ విగ్రహాలు ఎలాగైతే పాడైపోయినాయో, అసంపూర్ణమైపోయినాయో, బిడ్డ విషయంలో కూడా ఇతరులకి రక్షణగా తల్లి నిలవాలి. ఈ ఇతరుల తాలూకా ఎమోషన్స్ నుంచి, ఇతరుల తాలూకా యాక్టివిటీస్ నుంచి, ఇతరుల తాలూకా చర్యల నుంచి తల్లి సంపూర్ణంగా రక్షణగా నిలబడాలి. ఇది గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్త. సమయానికి ఎక్కువ ధ్యానం చేయాలి, ఎక్కువ నిద్రపోవాలి. ధ్యానము, నిద్ర ఈ రెండిట్లోనే గడపాలి. కామెడీ ఛానల్స్ టీవీలో పెట్టుకొని చూడాలి. ఏడుపుగొట్టు సీరియల్స్ చూడకూడదు. తర్వాత చక్కటి సంగీతం, నిరంతరం సంగీతం, రాత్రి అంతా సంగీతం పెట్టుకోవాలి. తను నిద్రపోయేటప్పుడు కూడా గర్భవతులైన స్త్రీల గదిలో ఒక చిన్న బ్లూటూత్ ప్లేయర్ పెట్టి, దానిలో మెమరీ కార్డ్ పెట్టి, నెట్లో దొరుకుతాయి చక్కగా, ఆ సంగీతం అంతా పెట్టి అది వింటూ ఉండాలి. ఇది గర్భవతులైన తల్లులు, బిడ్డను సృష్టిస్తున్న తల్లులు తీసుకోవాల్సిన చర్యలు. ఆ స్త్రీకి అందరూ రక్షణగా నిలబడాలి. పంచాయతీలు అస్సలు పెట్టుకోకూడదు. సీతాదేవి లవకుశల్ని ఎక్కడికన్నది, అంతఃపురంలో ఉంటే ఆ సీతాదేవిని నాశనం చేస్తారని, ఆ పుట్టే బిడ్డలు నాశనం చేస్తారని రాముడు చక్కగా ఆమెని ఎవడో ఏదో అన్నాడన్న నెపంతో, అడిగి పంపించాలన్న నెపంతో వాల్మీకి ఆశ్రమంలో పెట్టాడు. వాల్మీకి ఆశ్రమంలో చక్కగా ఆమె లవకుశల్ని కన్నది, ఇద్దరు అద్భుతమైన బిడ్డలను కన్నది. అలాగే మీరు కూడా వాల్మీకి ఆశ్రమంలో ఉండాలి. మీ ఇల్లు పంచాయతీ ఆఫీసులా ఉండకూడదు.
ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. అప్పుడు ఒక అద్భుతమైన బిడ్డ భూమి మీదకి వస్తాడు. లేకపోతే రోగాలతో, రోస్టులతో, ఏడుపులతో, పెడబొబ్బలతో గడిపే పిల్లలు వస్తారు, అనారోగ్యంతో. వాళ్ళతో మీరు నానా బాధలు పడాలి. అందుకని అద్భుతమైన బిడ్డ తయారవ్వాలంటే మీరు అద్భుతమైన వాతావరణం కల్పించాలి. సో వాల్మీకి ఆశ్రమం లాంటి వాతావరణం మీరు మీ ఇంట్లో కల్పించాలి. అప్పుడే మీకు లవకుశలు పుడతారు, లేదా లవుడో కుశుడో ఎవరో ఒకళ్ళు, ఇద్దరో ఒకళ్ళు, ఐ డోంట్ నో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, ఆ బేబీతో కమ్యూనికేషను ఇలాంటివి కావాలంటే ధ్యాన మాతృత్వం అని మన పిఎస్ఎస్ఎం వాళ్ళలో ఒక విభాగం ఉంది, ధ్యాన మాతృత్వం. అది నెట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యాన మాతృత్వం అని ఒక విభాగం నడుస్తుంది. వైజాగ్ మాస్టర్స్ రన్ చేస్తున్నట్లున్నారు. అది వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు మరింత సమాచారం, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వాళ్ళు అందజేస్తారు మీకు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.